హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. ఇంకోటమ్మా, చాలా మంది ఇప్పుడు చూస్తే కన్నా కొంతమంది రిలీజియన్స్ మీద మాట్లాడుతుంటారు, తక్కువ ఎక్కువ చేసేసి మాట్లాడుతుంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే కొంతమంది యూట్యూబ్లో చెప్తుంటారు, కొంతమంది బయట కూడా సభలలో కూడా చెప్తుంటారు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవచ్చు? వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉన్నాయమ్మా. అది ఎవరికి కనిపించవు కూడాను. ఒక్కొక్కసారి మీకు కొన్ని వీడియోస్ మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని చూసే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి అనేది కూడా కొన్ని క్లిప్పింగ్స్లో మనకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి కనిపించకుండా కూడా శిక్షలు అమలు జరిగిపోతూ ఉంటాయి. ఆ వ్యక్తి వ్యాఖ్యానించిన వ్యక్తి ఏమయ్యాడో కూడా ఎవరికి తెలియదు. అందుకు రిలీజియన్ జోలికి పోకండి. ఏ రిలీజియన్ ఎక్కువ కాదు, ఏ రిలీజియన్ తక్కువ కాదు. ఆల్ ఆర్ ఈక్వల్. మన ఇండియాలో ఎవరికి ఇష్టమైన మతం వాడు అవలంబించుకోవచ్చు. ఎవడిని పాయింట్అవుట్ చేయకూడదు. నీకు ఇష్టమైంది నువ్వు వెళ్ళు, నాకు ఇష్టమైన దానికి నేను వెళ్తాను. అంతే తప్ప నా దేవుడు గొప్ప, నువ్వు ఇటు వచ్చే నన్ను పట్టుకుని లాగడం, నీ దేవుడు గొప్ప నువ్వు పట్టుకు, అవి చేయొద్దనే సెక్యులరిజం మనది. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు బతకచ్చు, వాళ్ళ సాంప్రదాయాలను బట్టి. యువతల వాడికి హాని జరగకుండా చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారు అంటే మాత్రం యూట్యూబ్స్ లో కూడా వాడిని తీసుకెళ్లి లోపలేసి ఏం మక్కలు కొడతారో కూడా తెలియదు. అలాంటి చట్టాలు ఉన్నాయి చట్టాలు. కేసు పెట్టడానికి ఉంటుందా మేడం? ఎవరైనా పెట్టచ్చు. కేసు పెట్టి ఇలా అన్నారు అని అన్నాక దాని తర్వాత ఎలా ఉంటుందో బయట వాడికి ఎవరికి తెలియదు. ఇది మర్డర్ కన్నా డేంజర్ ఉన్నట్టుంది. చాలా వాళ్ళు ఎలా ఉంటుందండి, మర్డర్ కన్నా వాడు చచ్చిపోతే పర్వాలేదు, వాడు చాలా హింసిస్తారు. ఒక మతం మీద వ్యాఖ్యానించే హక్కు నీకు ఎవడిచ్చాడు? తప్పది. ఏ మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు చాలా వరకు చూస్తే కానీ రోడ్ల మీద డైరెక్ట్గా మర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు మేడం. మర్డర్ చేసినప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ప్రాణాలతో కొట్మిట్లు ఆడుతుంటాడు. మనం వెళ్ళి హెల్ప్ చేస్తే కనుక మన మీద కూడా ఏదైనా వస్తుంది అన్నది కొంచెం అప్పట్లో కూడా అపోహ ఉండే, ఇప్పుడు కూడా భయాలు ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనం అక్కడ వెళ్తే కనుక మనం ఏమైనా సాక్ష్యాలకు ఏమైనా ఉంటుందా మేడం? అలాగేం లేదమ్మా. పోలీసు వాళ్ళు మీకు క్లియర్గా చెప్పారు, కమిషనర్ నుంచి వచ్చింది ఆ ఉత్తర్వులు. అలాంటిది ఏది ఉండదు. ఒకవేళ ఆ మనిషి కొన ప్రాణంతో ఉన్న ఎమర్జెన్సీగా మీరు తీసుకెళ్ళిపోవచ్చు. మీరు తీసుకెళ్ళి ఇలాగైంది అని అక్కడ ఏం జరిగిందో ఫ్యాక్ట్ అది మీరు చెప్పచ్చు. ఇదివరకు ఏంటంటే సాక్ష్యానికి పిలిచేవారు. ఇప్పుడు సాక్ష్యాలు సీసీ కెమెరాలే ఉంటాయి. అక్కడ ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో మనం చెప్పండి ఏం వినక్కర్లేదు. వాళ్ళకి అక్కడే మొత్తం ఆధారాలు దొరుకుతాయి. ఈ సీసీ కెమెరాస్ అన్ని వాళ్ళకి CCS లో ఉంటాయి. ప్రతి గల్లీలో ఉన్న ఫుటేజ్ అక్కడ కంట్రోల్ రూమ్ లో ఉంటుంది. వాళ్ళకి తిరిగిపోతుంది. మిమ్మల్ని తీసుకెళ్లిన వాళ్ళని ఎవరిని ఏమనరు. ఒక మనిషిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కదా. వాడికి బతికే యోగం ఉందంటే మనం తీసుకెళ్లొచ్చు. ఎన్నో కక్షలు ఉంటాయి. కోపం మీద పొడి చేసాడు అతను, వీడేదో బాధ పెట్టాడని. ఆ బాధ తట్టుకోలేక వాడిని పొడి చేసి ఉండొచ్చు. ఆ కోపాలు తట్టుకోలేక. కోపం అనేది ఒక సెకండ్స్ లో అది జరిగిపోతుంది. తర్వాత వాడు పశ్చాత్తాపడతాడు, వీడు పశ్చాత్తాపం. ఈ లోపల ప్రాణం పోతుంది. వీలైతే రక్షించండి, పర్వాలేదు. దానికి ఏం కేసులు ఏం లేవు. దాని గురించి ఏం డోంట్ వరీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.